హలో అండి. అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నా డే రొటీన్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందనేది మాత్రం కామెంట్ చేయండి. ఈరోజైతే నేను 4:30కే లేచానండి. బయటకొచ్చేసరికి అంతా చిమ్మ చీకటిగా ఉంది. ఇక భయమేసి మళ్ళీ ఇంట్లోకెళ్ళిపోయాను. ఇంకా 5:30 పావుతక్కువ 6 ఆ టయానికి వచ్చేసాననమాట బయటికి. వచ్చి ఇంకా బయటంతా కొంచెం తెల్లారుతూ ఉంటే ఇంక లేచి చిమ్ముకుంటున్నాననమాట. ఇక ఈరోజైతే ఇంటి ముందు కొంచెం కల్లాపు చల్లాలి అనుకున్నాను. చలి కూడా ఒక 4 డేస్ అలా అవుతుంది. అంత దుమ్మొస్తుందనమాట. నాకైతే మార్నింగే లేచి పని చేసుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ బయటంతా చిమ్మ చీకటిగా ఉంటది. చుట్టంతా కూడా చీకటే. మాకు వీధి లైట్ కూడా లేదు ఈసారి ఏందో. అందుకనే భయంతో లెగవను. 5:30 ఆ టయానికి లెగుస్తాను. ఉదయాన్నే కొన్ని కొన్ని సౌండ్స్ మనం మిస్ అయిపోతాం లెగవకపోతే. మంచిగా పక్షుల సౌండ్స్‌తో ఇంకా కోళ్ళ సౌండు, కోడి పుంజరుపులతో చాలా బావుంటుంది. అందుకని ఇక లెగుస్తున్నాను ఈ మధ్య. ఇక భయమెందుకక్క అనుకుంటారేమో, నాకు నిజంగా చాలా భయమండి. నిజంగా నా లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే ఉంది. అది కూడా నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడంటే, అప్పుడు హాస్టల్‌లో ఇంకా కొంచెం రష్‌గా ఉంటది గదా! వాష్‌రూమ్స్. అందుకని ఇంకా 5కే లేచి ఒకసారి ఇంకా బాత్‌కి వెళ్తే, అప్పుడు లాస్ట్ వాష్‌రూమ్ అనమాట. అది ఎవరు యూజ్ చేయరు. ఓన్లీ పావురాళ్ళు అలా అందులో ఉంటాయన్నమాట. అయితే నేనింకా బాత్‌లో ఉన్నప్పుడు ట్యాప్ ఆన్ చేసినప్పుడేమో అరుస్తున్నారు. ఎవరా అని ఇంకా ట్యాప్ కట్టేసామనుకోండి వాటర్ ట్యాపు, అప్పుడు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. అందుకని ఇంకా నాకు చాలా భయం అప్పటినుంచి. ఇక గబగబా చేసి ఇంక పరిగెత్తాననమాట. ఇంకా అలా కొన్ని ఇంకా హాస్టల్స్‌లో కొన్ని దయ్యాల సీన్స్ కూడా అలా చెప్పుకునేవాళ్ళు. ఇంక అప్పటినుంచి నాకు చాలా భయమనమాట. అందుకని ఇంకా ఇప్పుడైతే కొంచెం పర్లేదు. కొంచెం భయం తగ్గింది గానీ, ఇంక చిన్నప్పుడైతే ఇంకా భయపడేవాళ్ళం ఇంట్లో టీవీలో అయితే హర్రర్ మూవీస్ వచ్చినా కూడా నేను అస్సలు చూడను. మా వారైతే హర్రర్ మూవీస్ లాంటివి ఇంట్రెస్ట్‌గా చూస్తారు. ఆయన పెట్టినా కూడా నేనైతే అసలు పెట్టనిచ్చేదాన్ని కాదు. ఇక ముగ్గేయడం అయిపోయిన తర్వాత బట్టలైతే నానబెడుతున్నాను. బట్టలు నానబెట్టిన తర్వాత అంట్లయితే తోమేస్తాననమాట. అంట్లు తోమేలోపు బట్టలు కూడా నానిపోతాయి కాబట్టి ఉతికేయొచ్చు. లేదంటే కొంచెం నానడానికి టైం తీసుకుంటాం కదా! అందుకని. ఇక ఈ కోడి పిల్లలైతే ఉదయం అరవంగానే కొన్ని పిల్లలు బయటకొచ్చేసి అరుస్తా ఉంటాయి. కానీ నేను తీను. మంచు ఎక్కువ కొంచెం ఉదయం పూట 7 దాకా మంచు పడతానే ఉంటుంది కదా! ఇంకా చలిలో కూడా అవి కొన్ని చనిపోతున్నాయి. అందుకని తీయట్లేదు. కొంచెం ఎండొచ్చింది అనగానే అప్పుడు తీసి కొంచెం వాటికి కూడా మేతేస్తాననమాట. ఇప్పుడైతే అన్నం కూర చేయాలి. ఈరోజు టిఫిన్ కూడా చేయాలి. ఒకేసారి ఇంకా రోటి పచ్చడి చేసేస్తే మధ్యాహ్నం కూడా తినొచ్చని చేస్తున్నాను. మా చిన్నమ్మాయి లేచిందంటే కిచెన్ అంతా గందరగోళం చేసేసిద్ది. పిండి పారబోయడం, వాటర్ పారబోయడం, ఇంకా బియ్యం పారబోయడం లాంటివి చేస్తా ఉంటదనమాట. ఇక్కడైతే మేము వంట చేసేటప్పుడు ఆయిల్ అంతా గోడ మీద పడి చండాలంగా కనిపిస్తుంది కదా! కానీ ఏం చేద్దాం, మట్టి గోడ అయిపోయింది. అది శుభ్రంగా క్లీన్ చేయడానికి కూడా కుదరదు. మామూలు గోడ అయితే నేను నీట్‌గా కడిగేసుకోవచ్చు. కానీ ఇది మట్టి గోడ కదా! కడగడానికైతే కుదరదు. దీన్ని ఎలాగోలా ఒక డిజైన్ అయితే చేయాలి. ఎర్రమట్టి తీసుకొచ్చి నీట్‌గా అల్లి అలకాలి అనుకుంటున్నాను. చూడాలి. ఇంత చండాలంగా ఉంచుకొని కిచెన్‌లో వీడియో తీయాలి అంటే నాకే ఒకలా అనిపిస్తుంది. మళ్ళీ మీరేమనుకుంటారో అని. అందుకనే కొన్ని వీడియోలైతే కిచెన్‌లో అసలు చేయననమాట నా వంటగదిలో. బట్టలు కూడా ముందే నానబెట్టుకున్నాను కాబట్టి అంట్లు తోమే లోపల నానిపోయినాయి. పొయ్యి మీద టమాటాలను, పచ్చిమిరకాయలు పెట్టేశాను. అవి మగ్గే లోపల బట్టలు కూడా ఉతికేసాను. ఈరోజు బట్టలైతే కొంచెం తక్కువే ఉన్నాయి. బట్టలు ఉతికేసిన తర్వాత రోటి పచ్చడి కూడా నూరేశాను. మా అమ్మాయి అయితే 8:30 అయింది. నా పని కూడా అంతా అయిపోయింది. కానీ ఆమె లెగవలేదు. అందుకే లేపుతున్నాను.
ఇంకా లెగవకుండా పడుకోనిలే అని మనం వదిలేసామనుకోండి 10 దాకా పడుకునిద్ది. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఏమో పడుకోదు. ఆఫ్టర్‌నూన్ టైంలో వాళ్ళు కొంచెం పడుకుంటే ఈ వీడియో ఎడిటింగ్ లాంటివి ఏమైనా ఉంటే చేసుకోవడానికి నాకు కూడా ఈజీగా ఉండిద్ది కదా! ఇంకా ఆమె లేట్‌గా లెగిస్తే లేట్‌గా పడుకునిద్ది. కుదరదనేసి కొంచెం ఎర్లీగానే 8కి 8:30కి అలా నేనే లేపుతాననమాట. ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ చేసి పెడుతున్నాను. మా పెద్దమ్మాయి అయితే కోడి పిల్లని పట్టుకొని ఇంకా దాన్ని ముద్దు చేస్తుంది. వదలమన్నా వదలట్లేదు. బయట కూర్చొని తింటే మళ్ళీ కోడి చూసి పొడిసిద్దని ఇంట్లో దాక్కొని ఇంకా దాన్ని ముద్దు చేస్తూ తింటుందనమాట. మా చిన్నమ్మాయి ఎక్కడికెళ్ళింది కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా! మా చిన్నమ్మాయి అయితే మా అమ్మ వస్తేను మా అమ్మాయి ఎంట వెళ్ళిపోయిందనమాట. ఇంకా మా అమ్మాయి కూడా పెద్దమ్మాయి తినేసిన తర్వాత ఇంక తనకి జడ అయితే వేస్తున్నాను. కొంచెం చిక్కయినా సరే ఏడ్చిద్ది, అస్సలు జడ వేయించుకోదు. నిదానంగా చిక్కు తీయాలనమాట. ఇంకెప్పటి నుంచి ఈమెకి మోడల్ జడలు కావాలనమాట. ఇలా వద్దు, ఇలా వెయ్యని ఆమె డిసైడ్ చేస్తా ఉండిద్ది. అయినా నేను ఏసేదే. రోజు ఇంకా 2 రిబ్బన్లతో 2 జడలు వేయడమే. ఈరోజైతే ఒక పిల్లకే ఏసేసాను. పూలు కూడా పెట్టేశాను. వాళ్ళ టీచర్ కంట, వాళ్ళ ఆయాకి ఇద్దరికి కూడా ఫ్లవర్స్ అయితే రోజు తీసుకెళ్ళిద్ది. ఇక మా పెద్దమ్మాయి స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత చిన్నమ్మాయిని పిలుసుకురావడానికి అమ్మోళ్ళ ఇంటికెళ్ళాలి. అంతేనండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.